అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిఫా షేక్స్. ఈరోజు మేము మటన్ బిర్యానీ చేసుకున్నాం. దాంట్లో ఆయిల్, నూనె, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్నంత మటన్ వేసి ఆ పేస్ట్లో బాగా మగ్గనిచ్చాలి. మాడకుండా చూసుకోవాలి. మంచిగా కలిపెట్టాలి. కలుపుకోవాలి. దాంట్లో టమాటోస్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు, జ్యూస్ అయినా వేసుకోవచ్చు, ప్యూరీ లాగానే చేసి వేసుకోవచ్చు. టమాటోస్ కూడా మంచిగా మగ్గనించాలి. దాంట్లో కొంచెం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. దాంట్లో కొంచెం ఘాట్ కూడా వేసాము, కానీ క్లిప్ మిస్ అయ్యింది. సెకండ్ వీడియో ఇది. మళ్ళీ మేము మటన్ బిర్యానీ చేస్తున్నాము. సెకండ్ వీడియో కూడా కొంచెం అందరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కారం సరిపడినంత వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కారం వేసి కలుపుకోవాలి. మటన్ మంచిగా ఉడకబెట్టడానికి వాటర్ వేసుకున్నాము. వాటర్ ఏం కొలత అవసరం లేదు. మటన్ కొంచెం మునిగేటట్టు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మాడకుండా కలుపుకోవాలి. బాగా అట్లా తెల్లుతాయి వాటర్ అంతా. మటన్ ఉడికినంత వరకు చూసుకొని మాడిపోకుండా కలుపుకోవాలి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి ఇళ్ళల్లోనే. మా ఇంటి దగ్గర మంచిగా ఇలా చెట్లు ఉన్నాయి. ఫ్లవర్స్ అంతా చూడండి ఎట్లా ఉందో. కిందంతా మాడకుండా కొంచెం చూసుకుంటూ ఉండాలి. మటన్ అంతా ఉడికే వరకు కొంచెం చూసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిపోకూడదు. ఎక్కువ బాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. మాకు చెప్పడంలో కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం కలుపుకొని నెయ్యి, గీ వేసుకున్నాము. మళ్ళీ పైన దాన్ని కొంచెం కలుపుకొని మటన్ మంచిగా ఉడికే వరకు పెట్టుకోవాలి. పొయ్యి మీద సిమ్లోనే ఉడకబెట్టాము. కుక్కర్లో ఉడకబెట్టలేదు. మొత్తం మసాలాస్ అన్నీ వేసి దాంట్లోనే ఉడకబెట్టాము. దాని తర్వాత వేరే ప్యాన్లో వాటర్ పోసి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసి ముందుగా నానబెట్టుకున్న బియ్యము, బాస్మతి బియ్యం 1 kg, 1.5 kg నార్మల్ రైస్ తీసుకున్నాము. మటన్ 3 kgs తీసుకున్నాము. ఈ రైస్ అంతా చిన్నగా బాగా నీరంతా మరగనిచ్చాలి. దాంట్లో వేసి ఎక్కువ ఉడికిపోకుండా బాగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 50% ఉడికితే చాలు. ఎక్కువ ఉడకకూడదు. మళ్ళీ దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నాం రైస్లో.
అంటే పొడి పొడిగా వస్తుందని రైస్. అట్లాగే మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత బాగా కుక్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. కుక్ అయ్యేటప్పుడు వేసుకోకూడదు, గట్టిగా అయిపోతుంది. తర్వాత కొంచెం లాస్ట్లో రైస్లో వేసుకోవాలి. పొడి పొడిగా వస్తుంది రైస్, అంటే కొంచెం ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అంతే. కర్రీలో అంతా వేసేసాము రైస్. దాన్ని మాడకుండా ఒక ప్లేట్ పెట్టుకున్నాము. చాలా సింపుల్, చాలా బాగా వచ్చింది. మీకు ఏమైనా అర్థం కాకపోతే మేము ఇంగ్రీడియంట్స్ అంతా ఇస్తాము. ఏమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. చాలా సాఫ్ట్ వచ్చింది ఈ రైస్ అంతా. దాంట్లోకి పెరుగు పచ్చడి చేసుకున్నాం. పెరుగు పచ్చడి ఆంటీలాగా ఆనియన్స్ కట్ చేసి వాటర్లో వాష్ చేసుకొని దాంట్లో పెరుగు, సాల్ట్ వేసి కొత్తిమీర, పుదీనా కట్ చేసి వాష్ చేసి వేసాము. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎట్లా వచ్చిందో. మీరందరూ కూడా ట్రై చేసుకోండి, చాలా ఈజీ. ఇందులో స్పెషల్ మసాలాలు ఏం లేవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసాము, ఇంకేం వేయలేదు. చాలా బాగా వచ్చింది రైస్ అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, టమాటోస్, ఆనియన్స్ అంతే, ఇంకేం వేయలేదు. కొంచెం సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా అర్థం కాకపోతే లింక్ ఇస్తాము, కామెంట్ చేయండి. మీకేమైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. మాకు అసలు సబ్స్క్రైబర్సే లేరు ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాము. మేము కొత్తగా పెరుగు పచ్చడిలో క్యారెట్ వేసాము. క్యారెట్, కొత్తిమీర వేసాము. చాలా బాగా వచ్చింది. అది కూడా నిమ్మరసం. ఈరోజు అంతా ఫుడ్ అంతా చాలా బాగా సెట్ అయింది. దాంట్లోకి సలాడ్ కూడా చేసుకున్నాము. కుకుంబర్, క్యారెట్, కొంచెం పెప్పర్ వేసాము. బ్రింజాల్ కర్రీ, వంకాయ కర్రీ, లెమన్. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి మాకు మోటివేషన్ అవుతుంది. చూడండి ఎట్లా వచ్చిందో. సమ్మర్లో బిర్యానీ చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. అందరం ఇప్పుడు పెట్టుకొని తినడానికి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. కూర్చున్నాం, థమ్స్ అప్ అంతా తీసుకున్నాం.